10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండలానికి సంబంధించి 254 మంది నూతన రేషన్ కార్డు లబ్ధిదారులతో పాటు 1338 యాడింగ్ రేషన్ కార్డు పత్రాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, రానున్న 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయక, లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించక, డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, బీసీ బంధు పేరిట దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారే కానీ ప్రజలకు ఏం చేసింది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డులను అందించి సన్నబియ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతలలో చేసి చూపించే ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీ, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఐలు ఇమాద్, ప్రీతి, ఏవో సోమలింగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొమ్మటబాబు, పంజా మహేందర్, యూత్ అధ్యక్షుడు రామచంద్ర నాయక్, జిట్టి మారుతి, బాజా రమేష్, వినోద్, శ్రీనివాస్, ఋషికేష్, గురుగుల శ్రీనివాస్, అంజిరెడ్డి, లక్ష్మణ్ గౌడ్, బోయిని చంద్రం, కాసా రాజేశం, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త రేషన్ కార్డులను మనకందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన లబ్ధిదారులకు అందరి కోసం కొత్త రేషన్ కార్డు ఇవ్వడం, ఇంకా మెంబర్ అడిషన్ ఎవరైతే మిస్ అయి ఉన్నారో, కొత్తగా బయట చేసుకొని ఇక్కడికి వచ్చారో, ఎవరైతే మెంబర్స్ గతంలో మిస్ అయి ఉన్నారో వారందరికీ కూడా మెంబర్ అడిషన్ ద్వారా సన్నబియ్యం మీరు అందరూ పొందబోతున్నారు. అది చేస్తా అని చెప్పాలి పోవాలి తప్ప 10 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మరి మనకి ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా మీ కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మరి మెదక్ చర్చ్ కానివ్వండి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఉంటిదే కాదు, మనకు 2 చాలా ముఖ్యమైన విషయాలు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. మరి విద్యలో భాగంగా ఇక్కడే పక్కన రామాయణపేట మెయిన్ రోడ్ లో దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో మన స్కూల్ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 10 ఏళ్ళ మీకు వచ్చిందా? మరి చేతులు లేపుతారు ఎంత వాళ్ళకి వచ్చిందా మీకు ఎంతలా? మరి వాళ్ళ చేతులు లేకున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మరి గత ప్రభుత్వం, గత పాలకులు పరిస్థితి. ఇంటి రేషన్ కార్డే కాదు, ఇంద్రమ్మ ఇల్లు. మరి 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత 10 ఏళ్ల కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యని పరిస్థితి గత పాలకులకి, గత ప్రభుత్వంకి అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే. ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఒక స్థానిక ఆర్టీఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, మా కాంగ్రెస్ పార్టీ వెన్నుపూసైనటువంటి మా కార్యకర్తలకు, నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరీ ముఖ్యంగా మా ప్రియమైన మా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సవినయంగా శిరస వహించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. నేను క్లుప్తంగా మరి గత 10 ఏళ్ళు ఎట్లా ఆగమైపోయినాయి, ఈ 18 నెలలలో మరి ఎటువంటి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము మరి మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి గత 10 ఏళ్ళు అన్ని విధాలుగా మనం ఆగమైపోయినాం. కనీసం మన ఒక్క రేషన్ కార్డు కూడా మరి మనకి ఇయ్యని పరిస్థితి. ఎవరికైనా ఒక రేషన్ కార్డు వచ్చిందా 10 ఏళ్ళ? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి, దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి అన్ని మాయ మాటలు, మోసపు మాటలు 10 ఏళ్ళు కూడా మరి దాచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. రేపైనా ఎన్నికలు లేవు తల్లి, రేపు ఎన్నికలు ఉన్నాయా? మీరు నన్ను గెలిపించారు కదా, మీరు మీ బిడ్డని గెలిపించుకోరు. రేపైనా ఎన్నికలు లేవు కాబట్టి మీకేం మాయ మాటలు, మోసపు మాటలు చెప్పే అవసరం లేదు. ఎన్నికల ముందు చెప్పలే,
ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా చెప్పే అవసరం లేదు. ఆ దొంగలు మాత్రం ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా, మోసం మాటలు చెప్పాలా, ఓట్లు దండుకోవాలా, మన నాగం పట్టియాలా. ఏమనంటే మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి గత 10 ఏళ్ళు మన నాగం పట్టేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా. మరి ఇదే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదంటేనే ఎన్నికల గంటేవా సంక్షేమ కార్యక్రమాలు చెప్పమంటారా లేకపోతే ఆపేయమంటారా? నేను కూడా ఉన్నాను. అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నెలల్లోనే మరి బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. మన గ్యాస్ సబ్సిడీలు అయితేనేమి, మరి మహిళలకు ఫ్రీ బస్ అయితేనేమి, ఇంద్రమ్మ ఇల్లులు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే బ్రహ్మాండంగా మన తాండాలు కానివ్వండి, మన గ్రామాలకు కానివ్వండి కొత్త కొత్త రోడ్లు పడతా ఉన్నాయి. అంటే ఇవన్నీ పక్కన పెడదాం. గత 10 ఏళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 8,000 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, మరి మా మహిళలు, మా యువకులు, మా దళితులు, మా గిరిజనులు, మా బడుగు బలైన వర్గాలు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. సన్నబియ్యం వస్తున్నాయి అతని మీ అందరికీ. సన్నబియ్యం వచ్చిన అందరు గట్టిగా సమయం ఈ కార్యక్రమాలు ఇంకొక 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోదాం. మరి ఇదే కాదు, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా 7 రూపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు మరి మన వెంకట డైనమిక్ స్థానిక సంస్థకి డాక్టర్ మైనపల్లి రోహిత్రావు గారికి హృదయపూర్వకంగా పాల్గొంటున్నాను. అదేవిధంగా నాతో పాటు ఎదుర్కొంటున్న ఆర్టీఓ గారు, స్థానిక తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, వారి సిబ్బంది, అదేవిధంగా టీసీఎస్ఓ గారు, ఎంపీడీఓ వారి సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న విలేజ్ లీడర్స్, మండల లీడర్స్, మరి ముఖ్యంగా కార్డు పొందుతున్న మహిళలు, రేషన్ కార్డు పొందుతున్న మహిళలు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మెంబర్షిప్ తీసుకుంటున్న కొత్త కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, వందనాలు.